నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 19, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా ఈరోజు బుధవారం కాబట్టి బుధవారము బుధగ్రహానికి అనువైన రోజు కాబట్టి బుద్ధి మీద, వాక్చాతుర్యం మీద, వ్యాపారము, విద్య, కమ్యూనికేషను వీటి మీద బుధుడు ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే ఈ ప్రభావము 12 రాశుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ప్రభావము, కొంతమందికి మంచి ప్రభావము, కొంతమందికి చెడు ప్రభావము కడిగేటట్టుగా కనబడుతోంది. అయితే ఇలాగా ఏ అంశంలో ఉండబోతోంది అనేది చూసుకుంటూ ముందుగా గ్రహస్థితులు చూద్దాము. చంద్రుడు ఈరోజు మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. బుధుడు, సూర్యుడు ఇద్దరు వృశ్చికంలో సంచారం చేస్తూ సన్నిహితంగా దూరంగా కాకుండా ఇద్దరు ఒకే అంశంలో ఒకే రేఖలో ప్రయాణం చేస్తున్నారు. కుజుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా ఉన్నాడు. శుక్రుడు కన్యలోను, రాహు మీనంలోను, కేతువు కూడా కన్యలోనే, అంటే శుక్రుడు కేతు ఇద్దరు కలిసి కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితులు దేని మీద ఆధారపడుతూ ఉంటాయంటే కనుక మానసిక స్పష్టత, భావోద్వేగాలను నియంత్రించాలి అనేది సూచనగా ఇస్తున్నారు. మాటల మీద జాగ్రత్త, నిర్ణయాల మీద పట్టు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టుగా ప్రభావం చూపిస్తోంది. ఈ రెండు ఈరోజు చాలా ముఖ్యమైన అంశాలు, ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి. అయితే ఈ యొక్క ప్రభావము ఒక్కొక్క రాశి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక బుధవారం మీకు చాలా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఏ పని చేయాలనుకున్నా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఈ రోజు మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోండి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి లాభాలు వస్తాయి, పెట్టుబడులకు అనుకూలంగా కనబడుతోంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంస కనబడుతోంది. మాటల్లో చతురత ఉంటుంది. మీ యొక్క మాటల తీరుతోనే పనులన్నీ చేయించుకోగలుగుతారు. చిన్న చిన్న తప్పులు వస్తాయి, అవి పెద్ద దానికి దారి తీయకుండా చూసుకోండి. అంటే మాటల విషయంలో కానీ, లేదా వాదన విషయంలో కానీ, లేదా తప్పుల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక తలనొప్పి, కళ్ళకు జాగ్రత్త, ఈ 2 అంశాలు జాగ్రత్తలు తీసుకోండి. చెప్పదగిన పరిహారము బుధుడికి పచ్చపప్పును దానంగా ఇవ్వండి. అంటే పెసర్లను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. చేసుకుంటూ 11 సార్లు ఓం బుంబధాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. దీంతో పాటు ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. శాంతియుతమైన వాతావరణం ఈ రోజు కనబడుతోంది. అయితే వ్యయాలు అనగా ఖర్చులు కూడా ఎక్కువయ్యే స్థితిగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసికంగా కొంత ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక కడుపు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా బుధవారం నాడు విష్ణువు పేరుట 108 సార్లు, అంటే ఏదైనా విష్ణు సంబంధిత నామాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు అధిపతి. ఈ బుధుడు అధిపతి అయినందువల్ల ఈ రోజు మీకు కీర్తి, జ్ఞానము, సంభాషణలో విజయాలు చేకూరుతాయి. పనులు సులభంగా సాగిపోవడానికి, ఏ పని చేసినా సక్సెస్ అవ్వడానికి ఈ రోజు ఉపయోగిస్తుంది. కొత్త ఒప్పందాలు లాభకరంగా ఉండబోతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. పరిహారంగా పచ్చ నూలు ధరించండి, అనగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకోవడంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ కానీ, లేదా విష్ణు సంబంధిత నామాన్ని కానీ 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ప్రవేశిస్తుండడం వల్ల భావోద్వేగాలు మీకు ఎక్కువ అవుతాయి. ఎయిదర్ ఎమోషనల్ గా గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. గుడ్ అయితే ఓకే కంటిన్యూ, కానీ బ్యాడ్ అయితే కనుక కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరమైన నిర్ణయాలలో సమతుల్యత, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కుటుంబంలో ఎక్కువ తక్కువలు చూపించే ప్రయత్నం ఈ రోజు చేయకండి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. దేవాలయ దర్శనం కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చల్లదనం పట్ల, అంటే చల్లని నీరు కానీ, చల్లని వాతావరణం కానీ, ఇలాంటి వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా శివుడికి పాలు సమర్పించి, అంటే ఆ అభిషేకం చేయడం కానీ, పాలను నివేదన చేయడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు వెండి రంగు, తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాలు ధరించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.